సామాన్యంగా మనం గమనించేదంటే పబ్లిక్ ఏరియాస్లో మనకు ఫిట్స్ వచ్చే వ్యక్తిని చూసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది కూడా మనము కామన్గా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో ఫిట్స్ వచ్చిన వాళ్ళకి దాని చుట్టుముట్టున్న వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటంటే ఆ వ్యక్తిని నేలపైన పడుకోబెట్టడము, ఫ్లాట్గా పడుకోబెట్టడము, ఇంకా కుదిరితే కడుపు మీద కానీ సైడ్ మీద కానీ బోర్లా పడుకోబెట్టడం అనేది చేయడం వల్ల చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ని మనము అడ్డుకోగలుగుతాము. బోర్లా పడుకోబెట్టడం వల్ల ఈ నాలుకే అనేది గొంతులోకి పడిపోకుండా ఉండి ఎయిర్వే అంటే గాలి పోయే ద్వారా మనం కాపాడుకున్నట్టయితే ఈ ఆక్సిజన్ తేడా లేకుండా పేషెంట్ని కాపాడగలుగుతాము. ఈ ఫిట్స్ వచ్చే పేషెంట్ని కొంతమంది కూర్చున్న వ్యక్తులు కింద పడిపోయే అవకాశం ఉంటుంది, మంచం మీద ఉన్న వ్యక్తులు కింద పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంత కుదిరినంత వరకు నేల మీద పడుకోబెడితే చాలా సేఫ్గా ఉంటారు. ఈ ఫిట్స్ వచ్చిన వాళ్ళు కొన్ని నిమిషాలు 2-3 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ తర్వాత వాటంతా వాళ్ళే లేచి కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని లేపి కూర్చోబెట్టడం అనేది మనం చేయకున్నట్టయితే జస్ట్ అబ్జర్వేషన్ కింద పడుకోబెట్టేసి దాని పక్కన తనకు ఆ వ్యక్తికి హాని కాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఈ చేతిలో పిడికిల్లో తాళం చెవులు పెట్టడం అనేది చేస్తుంటారు, కానీ దీనివల్ల లాభం ఏం లేదు. కాబట్టి ఇలాంటివి చేయకుండా పర్వాలేదు, ఈ పబ్లిక్ అనేది గమనించాల్సి ఉంటుంది. దానికంటే ఇంపార్టెంట్ అనేది ఈ వ్యక్తిని నేల మీద బోర్లా పడుకోబెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అది లైఫ్ సేవింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ అలవాటు అనేది మా అందరికీ తెలిసేటట్టు చేయడం అనేది ఇంపార్టెంట్.